So first of all, maybe so Rakesh sir, Narendra sir, కంగ్రాచులేషన్స్. మన ఏడిఎస్లో ప్రయాణం స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలు దాటి ఒక రోజు నిన్నటికి. సో ఈరోజు ఏడిఎస్ని పరిచయం చేసిన సార్ వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి కారణం కూడా ఇదే అనమాట. సెలబ్రేట్ చేసుకుందామని. ముందుగా చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఏడిఎస్ని పరిచయం చేసినందుకు అందరి తరఫున. అసలు నేను షాక్. పొద్దుగాల పోస్టర్ కనిపించగానే మీరు వాట్సాప్లో అది పెట్టారు కదా, చూడండి అంటే నేను ఇంకేదైనా వచ్చిందేమో ఆఫరు నేను అనుకున్నా. కానీ పచ్చడి బాగుంది సార్. నేను ఎప్పుడు గ్రీన్ కలర్లో చూసిన కానీ రెడ్ కలర్ ఎప్పుడు చూడలే. నల్గొండ వాళ్ళు స్పెషల్. నల్గొండ వాళ్ళు మిరపకాయలు ఉంటాయి కదా, ఎండు మిరపకాయలు వేయించి పొడి కొట్టి దాంతో చేస్తారు. ఇంకా టేస్ట్ అట్లా వస్తుంది. థ్యాంక్ యూ. ఒక జిల్లాకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి సార్ వంటలు. మనం గోంగూర అంటాం కానీ యాక్చువల్ తెలంగాణలో కుంటికూర చట్నీ. గుంటూరులో గోంగూర చికెన్ బాగా ఫేమస్, సూపర్ ఉంటుంది అది కూడా. గోంగూర ఆంధ్ర శాఖం. చంద్రశేఖర్ సార్ మొత్తానికి ఎందుకు గురించి బయట తినడం అన్నట్టు. ఇంట్లో బాగుంటుంది కాబట్టి బయట తినడు. ఇంకోటి ఇది మీకు మీరు పండించుకున్న బియ్యమే కదా? హాలియా దగ్గర నిడమనూరు పక్కన. ఓకే ఓకే. నల్గొండలమే అందరం నల్గొండ ఫ్యూచర్లా. మేడం దగ్గర మేడం కూడా నల్గొండ. మీ రిలేషనా మేడం? అంటే ఏమవుతారు సార్? మరదలా? ఓకే. మీరు బటన్ ఈ 2 years లో ఎంత ఎక్స్పీరియన్స్ తెలుసా అసలు? అన్ని మెమరీస్. ఎంతమంది కొత్త వాళ్ళు పరిచయం, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని రాష్ట్రాలు. 1000 మందితో జూమ్ మీటింగ్ అంటే ఏంది సార్? ఒక విధంగా రాహుల్ సార్ మీటింగ్ కి మన మీటింగ్ కాంపిటీషన్. నిజంగా చాలా టెలిగ్రామ్ మీటింగ్ మన జూమ్ మీటింగ్ కాంపిటీషన్. 1000 మంది 5 నిమిషాల ఫుల్ అయిపోయేవాళ్ళు సార్. 5 నిమిషాలనే. 5 నిమిషాలు. ఇంకా యూట్యూబ్ లైవ్ మరి దాన్ని తోడుగా లైవ్ సరిపోక. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఎమర్జెన్సీ మీటింగ్ అంటే చాలు 100-200 మంది వచ్చేవాళ్ళు లీడర్స్. వాట్సాప్ గ్రూపులు ఎన్ని గ్రూపులు సార్? 8-10 గ్రూపులు సరిపోలే. వాటిని మళ్ళా మర్జ్ చేసి బ్రాడ్కాస్ట్లు పెట్టి ఇట్లా అని చెప్పి మళ్ళీ టెలిగ్రామ్కి షిఫ్ట్ చేసుకొని కమ్యూనిటీ విధంగా ఇప్పుడు ఇట్లా ఉన్నామంటే కారణం ఏడిఎస్. ఏడిఎస్ లేకపోతే గుర్తింపు వచ్చింది, మంచి టీం వచ్చింది. పరిచయాలు చాలా పరిచయాలు. మనకు స్టార్టింగ్ లో ఉన్న లీడర్స్ చాలా మంది లేకపోయినా, అంటే మన భగత్ సారు, శివ సారు, ఆంజనేయులు సారు, శామ్యూల్ సారు, శామ్యూల్ సారు, ఇలాంటి వాళ్ళు ఇవాళ నిలబడకపోయినా మనం ఇప్పటిదాకా నిలబడడం గ్రేట్ సార్. మనం నిలబడడం కూడా గ్రేట్, చాలా గ్రేట్. మనం అంత నమ్మినాం అనమాట. మనం ఇచ్చే సర్వీస్ కూడా సార్, ఏడిఎస్ కూడా అంత అర్థం చేసుకున్నాం, అంత నమ్మినాం. చాలా మంది ఏదో 1000 రూపాయలు పెట్టినాం, జాయిన్ అయినాం, మాకేమొచ్చింది అని ఆలోచిస్తారు. కానీ కంపెనీ ఫ్యూచర్ ఏంది, కంపెనీ భవిష్యత్తు ఏంది, ఎట్లా ఆలోచిస్తుంది అని ఎవ్వరు ఆలోచించట్లేదు చాలామంది.
ఆలోచించిన వ్యక్తి ఏదో మనతో ప్లాన్ చేస్తాం. అంతే, ఆలోచించిన వాడే డెవలప్ అయ్యిండు ఏడిఎస్లో. ఏం సార్ రోజుకు 12,000, 14,000, 20,000, 10,000 ఎవరు ఇచ్చారు సార్ 1,000 రూపాయలు కడితే? మరి యాదవ్ 35,000 40,000 డైలీ. అరే 21 సంవత్సరం అబ్బాయి ₹1 2 CR అట. మన రాహుల్ సార్ చెప్పారు. 2 CR సంపాదించినాడు సార్. 2 CR. మందీప్ సార్ సురేష్ సార్ కన్నా అమన్ 2 CR సంపాదించారు. సురేష్ సార్ కూడా 2 CR. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు మనోడు. ఏదో కార్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు. ఏ కార్ అది? క్రేటా. లైసెన్స్ కూడా లేదు అమన్ యాదవ్కి. క్రేటా కార్ గిఫ్ట్ ఇచ్చేసిండు. 500 కోట్ల టర్నోవర్ సార్ ఏడిఎస్ 2 years. ఏ కంపెనీ చేస్తారు సార్? ₹1000 ప్రాజెక్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎన్ని కుటుంబాలు డబ్బులు పొందినాయి సార్ ఏడిఎస్? లక్షల కుటుంబాలు, నిద్ర లేవకముందే లక్షల కుటుంబాలు, రోజుకు ₹1,000. చిన్న విషయం కాదు అది. అచీవ్మెంట్ అయిన వాళ్ళని అనౌన్స్ చేయడానికి లాస్ట్ 10 నిమిషాలు, పావు గంట పట్టేది. ఎవరెవరు బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు, స్టార్టర్ అయ్యారు, సపరేట్ ఒక గ్రూప్ దానికి. మనం ఎప్పుడైనా జూమ్ లేట్ అయ్యి టైం దొరక వాళ్ళని అచీవ్మెంట్ ప్రమోట్ చేయకపోతే ఫీల్ అయిపోయాడు. వాళ్ళకి సారీ చెప్పేది, రేపు చూపిస్తారు సార్ అని చెప్పేది. టైం లేక. చంద్రశేఖర్ సార్ మనకి ఏడిఎస్ కన్నా ముందు మీరు ఏం పరిచయం లేదు. బిర్యానీ సూపర్ ఉంది, దాంట్లోకి పన్నీర్ కర్రీ ఇంకా బాగుంది. మేమేమో గోంగూర ఫేవరెట్. అదేంటి సార్? ఇది పప్పుచారు. గోగులు పెట్టుకోండి. పెట్టినా మీరు తీసుకోండి. నలుగురు నెట్వర్కర్లు కలిసి హోటళ్ళలో భోజనాలు చేయడం చూస్తాం, కానీ లీడర్లు ఒకరింటికి ఒకరు పోయి ఇట్లా ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకొని కష్ట సుఖాలు డిస్కస్ చేసుకొని భోజనం చేయడం అయితే మనమే ప్రారంభించామనుకుంటాం. మొదలుపెట్టు. ఓకే సార్? అవును సార్, అవును, మనమే ప్రారంభించాం. జనరల్గా అసలు ఒక నెట్వర్కర్ ఏడు ఉంటాడో కూడా చెప్పుకోరు, భయపడతారు. కంపెనీ జెన్యూన్ కాదు కాబట్టి ఎక్కడ అడుగుతారో ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయం కాబట్టి. ఇంకా అదొకటే కాదు సార్, ఇప్పుడు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ స్వార్థంగా ఉండి జెన్యూన్ లేకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతా కూడా భయపడతారు కదా సార్. ఇక్కడ దొరికిపోతున్న భయం. విషయాలు ఏంటంటే చేస్తున్న కంపెనీలో వాళ్ళ మీద ఆ కంపెనీ మీద నమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక కూడా చాలా వరకు తప్పించుకుంటారు. అరే ఇంటికి వస్తాం సార్ అంటే అసలు వద్దని భయపడతారు సార్. బయటకు వెళ్తాం, హోటల్కి వెళ్తాం. ఇలా పాలు ఉంటాయి కదా, చాలా మంది పాలను నిమ్మకాయ పెడితే ఇరిగిపోతాయి. ఓకే, ఇరిగిపోయిన తర్వాత అది వడగడతారు. వడగట్టి క్లాత్లో పెట్టి ఇట్టి వెండుతారు, ముద్దలాగా అవుతుంది. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి దాని పీసెస్ లాగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఇది ప్యూరీ టమాటా మసాలాతో చేస్తారు అన్నమాట. సో పాల ద్వారా చాలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇది, చాలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, చాలా కాస్ట్లీ ఫుడ్ ఇది, మళ్ళీ చాలా కాస్ట్లీ. జనరల్గా చిన్న చిన్న మన కుటుంబాలు చేయరు కదా, ఫంక్షన్స్లలో అక్కడ ఇక్కడ తింటారు. పాలు ఇరుగుతాయి చూసారా సార్, పాలు ఇరుగుతా మనం చక్కెర కలుపుకొని తింటామా, అవును. ఇది దాన్ని రైస్ పెట్టుకోవచ్చు. ఇలా చాలా బాగుంది సార్. ఇంకా అదే రైస్కు ఈ కర్రీకి సూపర్. 2:30కి బయలుదేరి వెళ్ళిపోతామా? ఈ నుంచి 2.5 hours. ఏప్రిల్ 2.5 ఎందుకు పడుతుంది? 15th జైపూర్ మీటింగ్ గట్టి కొడితే 142 hours పోవాలి సార్. ఫిలిం సిటీ కానీ 1.5 hours గట్టిగా కొడితే పోవాలి. ముందే ప్రిపరేషన్ సిల్వర్ కావాలంటే జస్ట్ అయినా కొంచెం
ఏడిఎస్ అంటే ఒక సంచలనం దేశంలో. ఏ అంటే ఆల నరేందర్ రెడ్డి, డి అంటే డైనమిక్ లీడర్ రాకేష్ గారు, ఎస్ అంటే సంతోష్, వీడియోస్ మూడు సార్ హైలైట్ సార్ నిజంగా. ఏడిఎస్ కదా పీడిఎస్ మూర్తి గారు. నాకేమనిపిస్తుంది తెలుసా ఆ మాట అన్న కాడ నుంచి, ఆయన జర్నలిస్ట్ కదా, ఆ లాంగ్వేజ్ బాగుంటది. ఇంట్రడక్షన్ కూడా పిలిచే విధానం కూడా ఎన్ఆర్ఆర్ ట్రెండ్ యూట్యూబ్ సృష్టికర్త సార్ భలే పిలుస్తాడు. మంచి మంచి వాళ్ళు పరిచయం అయ్యారు సార్. ఏడు సార్ మన జైపూర్ వెళ్ళినప్పుడు ఆడికి వచ్చిన లీడర్స్ ఒక్కొక్కరు ఎంత సీనియర్స్ వాళ్ళందరూ కూడా మనము ఎంత ఆప్యాయంగా ఇది చేశారంటే రాహుల్ సార్ ఇలా కూర్చొని ఇటు అడ్మిన్ టీంని కూర్చోబెట్టుకొని ఎదురుగా మనం కూర్చోబెట్టుకొని చెప్పండి ఏం చేద్దాం, మనం చెప్పే సలహాలు విని రాసుకొని. అసలు ఒక ఎండి సలహాలు వినడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ కలుస్తారా ఎండి సార్? అది మన మీద ఉన్న నమ్మకం. అదే కదా, ఆ ఉషా మేడం కూడా అన్నారు చూసావా లైవ్ లో, మన డిసిప్లిన్ అని, మనం చేసే వర్క్ అని, మనం ఇచ్చే నమ్మకం అని. అసలు ఏ ఎండి ఇట్లా కలవడు, బయటికి రాడు, కలిసినా 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండడు. అసలు ఎంత నమ్మితే అట్లా మాట్లాడతాడు. ఇంకా సలహాలు చెప్పండి భయం మాట్లాడుతాడు రాహుల్ సార్. సరే సార్ దేవో మేరకు ఈ ఫోటో చూసినప్పుడు కూడా సార్తో ఆ సార్ చేస్తూ నేను ఎండి నా ఫీలింగ్ లేదు, మనందరం ఒకటే నిలబడ్డాడు, వెల్కమ్ నిలబడ్డాడు, మేళ తాళాలతోటి తిప్పించి వెల్కమ్ చెప్పి బొట్టు పెట్టించి అదే అంటారు పెద్ద పెద్ద విఐపీలు వస్తే ఎదురు ఎట్లా వస్తారు అట్లా వీళ్ళు ఇన్వైట్ చేసింది సార్. కానీ ఎన్నటికైనా ఏడిఎస్ గ్రూప్ కంపెనీ అండ్ రాహుల్ సార్ ఒక లెవెల్కి వెళ్తారు సార్. ఇండియాలో సంచలనం సృష్టిస్తారు. ఇండియా నెట్వర్క్ మార్కెటింగ్ లో రాహుల్ సార్ మరచిపోలేని మరవరాని ఒక గొప్ప వ్యక్తి. ఒకసారి గమనిస్తే సార్, ఇప్పుడు 2 సార్లు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చిన లీడర్స్ ద్వారా మళ్ళీ అదే పేరుతో వచ్చి నిరూపించుకోవడం అనేది పెద్ద విషయం కదా. అంటే అతను చేసింది కానీ జనాలు చూడండి అర్థం ఏంటంటే మోసం చేయాలనుకున్నాడు, అట్లా రాడు. మళ్ళీ జనాలు మోసం చేసుకుంటే నమ్ముతున్నారు సార్. వాడు రావాలి, 3 నెలలు నడిపించుకోవాలి, వెళ్ళిపోవాలి, అట్లాంటి దాంట్లో చెప్పు లక్షలు పెడతాం. వాడు మంచివాడు, వాడు మంచివాడు మళ్ళీ అదే పేరుతో వచ్చి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో చూడు, ఈ మధ్యకాలంలో కొంతమంది నెట్వర్కర్లు 2-3 కలిసి కంపెనీలు పెడతారు. ఎందుకు నడపలేకపోతారు? ఎందుకు 3 నెలలకు 6 నెలలకు మూతలు వేస్తారు? పోయి మళ్ళీ వస్తారు అదే వేరే పేరుతోటి. టార్గెట్ వేసుకుంటారు, మళ్ళీ ఒక పేరు మారుస్తారు. అది అర్థం అవ్వడం కష్టం సార్ జనాలకి. అంటే నిజాన్ని నమ్మించాల్సి వస్తుంది. బంగారం అని నేను బంగారం అని నిరూపించుకోవాలంటే అది ఖాళీస్తే బయటపడదు. కానీ బొగ్గుని ఎవడు పరీక్షించాడు, తెలిసిపోతుంది ఇది బొగ్గు అని. మన జైపూర్ పోయినాం కదా సార్, ఇక్కడ గమనించింది ఏంటంటే రాహుల్ సార్ సింగిల్ కాదు, అంటే ఒక్కడు కాదు. రాహుల్ సార్ టీం వర్క్ ఉంది, టెక్నికల్ వర్క్ చాలా టీమ్ సార్. ఎన్నో పొరగాలు ఉన్నారు. ఏమిటి మైక్రో బజార్ అక్కడ నడుస్తుంది, ఒక 5 మంది మైక్రో బజార్ చూసుకుంటారు. వాళ్ళ పని అదే. గోదాము సార్, ఒక 5 మంది గేమింగ్ చూసుకుంటారు రోజు మొత్తం. అదే టైం టు టైం దాన్ని ఆపరేట్. మేము అనుకున్నాం రాహుల్ సార్ ఆడిపిస్తుందేమో అనుకున్నాం. మాతో వాలీబాల్ ఆడుతూనే ఉన్నాడు, గేమ్ నడుస్తూనే ఉన్నది. పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తాం సార్ మేమైతే. అది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కావాలని తీసుకుంటున్న డబ్బులు ఆయన చేతుల్లో మనం అనుకుంటాం కదా, అది కాదు, తప్పది, రాంగ్. అది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ అక్కడ ఉన్నప్పుడే నడిచిపోయాడు. ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాడు, వాలీబాల్ ఆడుతున్నారు, గేమ్ మాత్రం నడుస్తూనే ఉన్నాడు. మొత్తం ఏ టెక్నాలజీ, కంప్లీట్లీ ఏ టెక్నాలజీ.
దాని టెక్నికల్ టీమ్ అబ్జర్వేషన్ టీమ్ వేరే ఉంటుంది అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తేనే నేను చెప్తాను, లేకపోతే అది నడుస్తూనే ఉంటుంది. అన్నంలో సాంబార్ కూడా బాగుంటుంది సార్. సాంబార్ బాగుంటుంది, రైతా బాగానే ఉంటుంది. రైతా కూడా ఉందా? ఇంకా ఐటమ్స్ పెట్టించాం సరే అలా. మేడం మేడం గ్రేట్, సూపర్ చేసినావు మేడం. లేదు ఇక్కడ మేడం. ఓకేనా? అదే సార్ ఫోనా చాలా బాగున్నాయి మేడం. మేడం సూపర్ సూపర్. వంటలు సూపర్. లేదు లేదు సార్ నమస్తే. అయ్యో ప్లస్ పెట్టినా చాలా చాలా బాగుంటారు మేడం, అన్ని బాగున్నాయి. భోజనం చేస్తాం. ఈ బిర్యానీ పన్నీర్ కర్రీ అయితే సూపర్. ఎక్కువ స్పైసీ లేకుండా బాగా నచ్చింది. ఇలా మాకు స్పెషల్ ఏంటంటే మా చంద్రశేఖర్ సార్ ఉన్నారు కదా, మా అప్లై ADS లో మా అప్లైనర్ రోజు 10,000. నిన్నటికి మాకు ADS అంతేనా? 2 years రోజు 10,000 20,000. ఈ రోజు సార్ భోజనం పెడుతున్నాడు నాకు, రాకేష్ సార్కు, సంతోష్ సార్కు. సో భోజనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటున్నాం. ADS లేకుండా మేము లేము, ADS లేకుండా మెటాఫోర్స్ లో మాకు ఇంత టీం కూడా రాదు. ఇవాళ మెటాఫోర్స్ లో మేము సక్సెస్ అయ్యామంటే అది ADS లో చేసిన కష్టమే. అక్కడ ఇచ్చిన మేము సర్వీస్, మా గుడ్ సర్వీస్ అనేది మాకు టీం కంటిన్యూ మా వెంబడి నడవడానికి ఉపయోగపడేది. ఇక ఒకసారి మాట్లాడించారు సెకండ్. అరే సార్. ఎవరు? సార్ నమస్కారం సార్. అరే సార్. పెళ్ళికొడుకు మీరు కూడా రావాల్సింది సార్ భోజనానికి. ఆహ్వానం సార్. కొత్త పెళ్లి కొడుక. అక్కడో పెళ్ళికొడుకు, ఇక్కడో పెళ్ళికొడుకు. మెటాఫోర్స్ లో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయినాయి అసలు మెటాఫోర్. 2024 సీజన్ అన్నట్టు అన్నిటికీ. అవును. ఇంకోటి ఈసారి మంచి ఊపిరి ఉన్నారు. మాట్లాడు. రోజు ఆడుకుంటాం సార్. మాట్లాడు. కాన్ఫిడెన్స్ ఉన్నది, ఇంకా కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవుతుందా సార్? కాన్ఫిడెన్స్ ఫుల్. అయిపోయినట్టే సార్. సార్ ముహూర్తం ఒక్కటి చూసుకోవాలి అంతే. అయిపోయింది సార్ది. అయిపోయింది. అయింది. 22 ఒకటే సార్ అయింది. డేట్ ఫిక్స్ అయిపోయింది. కొంచెం తేడా ఉంటుంది. గోవాకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్స్ అది మా సెల్ఫ్ చాటింగ్ కాస్త విడిపోయినాయి ఇక. సార్ చెప్పండి. బ్రేకప్ అయ్యా. కాలే డేట్ అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటారు. అది చెప్పారు కదా, అదే నేను చూసుకుంటా. అది నేను పిచ్చోని వేసిరిపోనానైతే ఆ రోజు. సరే సార్ చెప్పారు కదా 22 గోవాలో. నువ్వు రాలే కదా, అటు వస్తే అయిపోతుంది అబ్బా. మార్చి 28 చెప్పారు, నాకు గుర్తుంది. కన్ఫర్మ్ కదా డేట్లు అయితే కదా. ఓకే 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 22 అన్నాడా? కంపల్సరీ క్రాస్ కాదు. దుబాయ్ 22 Feb 22 మార్చ్ ఎంగేజ్మెంట్. అదే చెప్పలేదా? అంటే ఇక పెద్దలు మాట్లాడలేదు కదా, అదే అమ్మాయి అబ్బాయి ఓకే అనుకున్నారు కదా, పెద్దలు మాట్లాడలేదని ఆగుతున్నాడు. సిగ్గుపడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది సిగ్గు. సిగ్గు స్టార్ట్ అయిందట చూడు. అంటే ఎన్ని రోజులు ఎగలేదా? ఇన్ని రోజులు లేదట. అదే కదా, మీరు అడగాలి, ఒకసారి అడగాలి, గట్టిగా అడగాలి. సార్ అరే నీ అప్రూవల్ అందుకే కదా నీకు ఇంకా నేను డేట్ కన్ఫర్మ్ చేయలే. అప్లైనర్ అయినాక చేసుకోవాలని ఆగిండు. వెయిటింగ్ ఫర్ అప్లై మ్యారేజ్. అదే మాట్లాడుతున్నా నేను కూడా. మరి నా పర్మిషన్ లేకుండా మరి నా డాలి కూడా మరి చేసుకుంటుంది కదా బెంగళూరులో. 22nd పెళ్లి బెంగళూరులో కాదు. కంగ్రాచులేషన్ సార్.
అనంతపురం నుంచి మళ్ళీ 100 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇక నాది కూడా అంతే అయిపోయేటట్టున్నది, మార్చిలోనో ఏప్రిల్లోనో. వీరాలతో సేమ్. మనకు రేడియస్ లో స్టార్టింగ్ ఓకే సార్, మరి థ్యాంక్ యూ. చేశారు కదా సార్, మనమేమో 2 నెలల నుంచి ఏడిఎస్ పట్టుకొని ఉన్నాం. వాళ్ళు ఒక్కొక్కరు 5-6 కంపెనీలో పోయారు. ఇదేమో సక్సెస్ కాలేదు వాళ్ళు. నెట్వర్క్ వదిలిపెట్టి వచ్చింది బాగా అనిపిస్తుంది వాళ్ళు నన్ను కలిస్తే. ఏం చేస్తున్నావు సార్ అంటే 5-6 పేర్లు చెప్తారు. ఏ దేంట్లో సంపాదించలేదు, ఏ దేంట్లో సక్సెస్ కాలేదు. 2 years కొట్టుకుంటాం. టైం వేస్ట్. డార్లింగ్ వైట్ రైస్ ఏది? మనం చూడండి ఏడిఎస్ చేస్తున్న క్రమంలోనే మెటాఫోర్స్ కూడా పరిచయం అయింది. రెండే ఇక మనం జర్నీ ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఒక్క లాంటి పెట్టలేదు. రెండే ఎన్ని కంపెనీలు వస్తున్నాయో ఆఫర్స్, కంపెనీలు వచ్చినాయి, అన్ని మనకు చెప్తారు కానీ మనం ఏది టేకప్ చేయలేదు. అవన్నీ పోయినాయి కూడా, ఏం లేవు కూడా, ఏమి ఏం లేవు కూడా. ఇప్పుడు ఏదైనా ఉందా అనుకుంటే ఏది లేదు. మన నమ్మకమే ఉన్నది. అంతే సార్, అంతే. అంటే ఇప్పుడు బయట మార్కెట్ కూడా ఎలా అనిపిస్తుంది సార్? మీకు ఇక్కడ ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాలు, కొన్ని 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అనుకోండి. కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది అంటే మీరు మంచోళ్ళు, ఓనర్ వాళ్ళు మంచోళ్ళు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సేమ్ అదే విధంగా మనం 2 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాజెక్టులు వచ్చిపోయినా మనం వీటిలోనే ఉన్నాం. అంటే మనం ఏంది, మనం చేసే ప్రాజెక్ట్ ఏంది అనే దాని గురించి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు అడుగుతాడు, 5 నెలల తర్వాత అడుగుతాడు, 10 నెలల తర్వాత అడుగుతాడు. ఇదే చేస్తున్నాం. వాళ్ళ పని అడుగుడే. ఇక ఇంకో హైలైట్ విషయం ఏంటంటే సార్, ఈ 2 years నుంచి రాహుల్ సార్ టచ్లో ఉన్నారు. ఏదో కంపెనీ లాంచ్ అవుతుంది, ఇది లాంచ్ అనేది కాదు, ఫైనల్ లాంచ్ అవుతుంది కాదు. లాంచ్ అయినా కాకపోయినా 2 years నుంచి ఎప్పుడు అంటే అప్పుడు మనకు టచ్లో ఉన్నారు. అది గ్రేట్. అంతే కదా. అదే సార్ ఒక వేరే ఉద్దేశం ఉంటే రాహుల్ సార్ స్పెషాలిటీ ఏంటంటే అప్డేట్ వచ్చే ముందు మనకు చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 hour ఆగండి, 2 hours ఆగండి, ½ an hour ఆగండి, సైట్ అప్డేట్ నడుస్తుంది అని చెప్పి చేస్తాడు. చెప్పకుండా చేసాడైతే ఎప్పుడో చెప్పకుండా చేసి రాత్రి కంపెనీ చెప్పేటోడు. జనాలకు అట్లాంటి వాళ్ళు ఇష్టం అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళు ఇష్టం కాదు. ఎవరో నేను చెప్పి కంపెనీ వాళ్ళది నేనే ఓనర్, అంతే. నేనే క్రియేటర్ని, నేనే సాఫ్ట్వేర్ దీని సృష్టికర్త నేనే, ఇది నడిపించేది అన్నిటికీ నేనే సూత్రధారి అని చెప్పి సార్ చెప్పుకుంటాడు. అంతే కదా. ఏదో ఎవరో కానీ చూడండి సార్, 2 సంవత్సరాలలో ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు కదా సార్. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అది పవర్. కాకపోతే పాపం 2022 కదా సార్, 22 డిసెంబర్ ఆ టైంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే తప్ప తీసుకున్నాను. ఆ 1 monthలో జాయిన్ అయిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ప్రాబ్లం కాలే. బట్ అయినా వాళ్ళు కూడా అన్యాయం చేయలే కదా, అది కాయిన్లు ఇచ్చిండు. కమ్యూనిటీని కాపాడుకోవాలి అని జెన్యూన్ గా పోరాడుతున్న పర్సన్. అతనికి థ్రెట్ ఉంది, జరిగింది, అటాక్ జరిగింది. ఏం సార్ అన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసి ఇంత కమ్యూనిటీ నిలబెడుతున్నాడంటే ఎక్కడ తొక్కేయాలని చూసే మార్కెట్ కూడా ఉంటుంది. డెఫినెట్ గా నిలబడుతున్నాడు. తొక్కాలంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి ఆయనకి. ఇప్పుడు మన జైపూర్ పోయినప్పుడు చూస్తే సింపుల్ గా అనిపించిన లోపల ఎంత తిరుగుతుంటాయి మైండ్ లా కదా. 500 కోట్ల టర్న్ ఓవర్ సార్. టూ ఇయర్స్ నుంచి సార్ బాడీ గార్డ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. నమ్మకం. టెక్నికల్ టీమ్ వాళ్ళే 3 ఉంటారు సార్. బాడీ గార్డ్స్ వాళ్ళే, మెయిన్ 3 ఉంటారు. నిజంగా మోసగారు అయితే వాళ్ళు ఉంటారు సార్. ఎవరు మనం పోయినప్పుడు గుర్తుపట్టిన మమ్మల్ని బాడీ గార్డ్స్ కూడా. బాడీ గార్డ్స్ కూడా మనం పోయినప్పుడు గుర్తుపట్టింది మమ్మల్ని. లాస్ట్ టైం గోవా పోయినాం కదా, భయ్యా కైసా హై. గోవా అయితే హైలైట్. సంతుబాయ్ మిస్ అయ్యింది కదా, పెళ్ళి ఉండే ఆ రోజు ఎవరిదో బాగుమడుతుంది. గోవా ఏప్రిల్ 15 ఫిక్స్ చేసుకోండి. ఇక జైపూర్. జైపూర్ నేను అందరికి చెప్పేది ఒక్కసారి నా ఉద్యోగాన్ని కలవాలి ఫిజికల్ గా. అంతే. ఏడిఎస్ లో ఉన్న లీడర్లు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు సార్. రావుసారి కలవాలి. సార్ ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసినాం, జూమ్ చెప్తున్నాం.
నెగిటివ్గా ఆలోచించే పర్సన్ మమ్మల్ని చూడనంత వరకు, మాతో మాట్లాడనంత వరకు ఏళ్ళు సొల్లు చెప్తుర్రా అని చెప్పుకుంటారు. కానీ లైవ్లో కలిసిన తర్వాత అర్థమవుతుంది, వాళ్ళ గురించి మనకు అర్థమవుతుంది, మన గురించి వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా అంతే సార్. మీటింగ్లో ఆయన వాయిస్ అట్లా గంభీరంగా అనిపిస్తుంది కానీ ఎంత సింపుల్ మనిషి, అంతే కదా సార్, చాలా సింపుల్ సింపుల్ ఉంటాడు. మనమైనా అంతే, రావాలని అంతే, ఎవరైనా అంతే. ఒక పర్సన్ జడ్జిమెంట్ చేసేటప్పుడు లైవ్లో కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత చేయాలా. ఫోటో చూసి చేస్తే జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది కదా. అయితే ఇదే బాగుంటుంది సార్. వెరైటీస్ ఎక్కువ అయిపోయి ఏం చేయాలో అర్థమవుతుంది. సమస్య అయితే మేడం మేడం జాబ్ ఏం చేయదా, ఇంట్లోనే ఉంటుందా? మేడం డిగ్రీ చేసింది. ఆహా. సో మీరాలు కూడా దగ్గర అయితే మరి గేమ్ ఆడిపిస్తుంది మేడం తోటి. మీ వాళ్ళు కూడా చూస్తే అయిపోయింది. అవును, ఎటువంటి మీ గుడ్డాడు స్కూల్కి ఏడా స్కూల్? ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఫస్ట్ ఫుల్ టైపాస్ అయింది కదా. అంటే ఆ బొమ్మలు మార్నింగ్ వాడి సెట్ చేసుకుంటాం. ఎవ్వరం పెట్టు మార్నింగ్ ప్రతి ఒక్కటి వాడి సెట్ చేసుకుంటాం. మంచిది, ఓపిక ఉంది వాడికి. ఏం పేరు సార్? యువాన్ యువాన్. యువాన్. మళ్ళీ ఎవరు సార్ ఫోటోలో పైన? పైన మన చిన్న మమ్మీ డాడీ. నెట్వర్క్ మార్కెటింగ్ లో చంద్రశేఖర్ సార్ చాలా మంది ఏం చేస్తారంటే ఐడి కొట్టే వరకే సంబంధం, రిలేషన్ అంతే. కానీ అది తప్పు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల నిజంగా మంచి కంపెనీ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. సెటిల్. సో లైఫ్ సెటిల్ కావడానికి టీం కారణం సార్. ప్రాజెక్ట్ ఎంత కారణమో టీం కూడా అంత కారణం. సో నేనేమంటా అంటే వాడుకొని వదిలిపెట్టకుండా మనం టీంతో గట్టి రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరం కలిసిమెలిసి బతికేటట్టు మన మధ్యలో సంబంధాలు డెవలప్ కావాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తే టీం నమ్ముతారు. ఎవరైతే రాంగ్ కమిట్మెంట్స్, రాంగ్ గైడెన్స్ చేస్తారో అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది చెప్తుంటున్నామా నెట్వర్కర్లు నన్ను చూసి పారిపోతారు సార్, ఎవరి దగ్గర రావట్లేదు సార్ అంటారు. అంటే వాళ్ళు ఎన్ని కంపెనీలో చెప్పిండో ఇలా ప్లాన్ చెప్పే మాటలు కూడా సార్, చెప్పే విధానము కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారంటే ఉన్న రోజు సంపాదించుకోండి, ఉన్న రోజు తీసుకోండి, పోతే వేరే అనుకోండి. అది నెట్వర్క్ అది విధానం అసలు ఓకేనా చెప్పండి. ఉన్న రోజు సంపాదించుకోవడం ఏంటి, పోతే గత 1000 రూపాయలు వేరే అనుకోవడం ఏంటి? అది కానీ జనాలు కూడా అట్లా ఎత్తనే జాయిన్ అవుతారు కదా. లైఫ్ టైం ఉంటుందా అంటే లైఫ్ టైం మేకప్ ఉండదు. 2 నెలలు 3 నెలలు చెప్పు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి జనాలకు ఏసి ఏసి అది కదా. ఉంటదంటే ఎట్లా ఉంటుంది ఉండదు. 2-3 నెలలకు పోవాలంటే ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పటికీ మనము అబద్ధం చెప్తున్నాం మనకే రివర్స్ మళ్ళీ. ఇంకా ఉందా ఆశ్చర్యం, ఇంకా ఉందా కంపెనీ? రాహుల్ సార్ చాలా విధంగా ఉన్నాడు సార్. ఆయన కొద్దిగా కమ్యూనిటీ సహకరిస్తే మాత్రం రికార్డులు సృష్టిస్తాడు. ఇప్పుడు ఈ అఫిలియేట్ ఏదైతే ఉందో అన్ని ఇంటర్లింక్ అవుతుంది సార్. అది కనుక పూర్తయిపోతే ఏడిఎస్ మెంబర్స్కి ఫుల్ ఇన్కమ్, కంపెనీకి ఫుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవరు ఆపలేరు దాన్ని. కాకపోతే ఇంటర్లింక్ చేసేటప్పుడు కంపెనీకి లాస్ కాకుండా మనకి ఇన్కమ్ తగ్గకుండా ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. ఎట్లా ఇస్తే పే ఆన్ ఏడిఎస్లో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. కాయిన్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇలా అన్నమాట. నిన్న రాకేష్ భాయ్ నువ్వు కాల్ వచ్చిందని చెప్పి డిస్కనెక్ట్ అయినావు కదా. ఇప్పుడు నిన్న ఏడిఎస్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సార్ క్వశ్చన్ అడిగాడు. ఆ సార్ మెటాఫోర్స్కి పాత
ఏడిఎస్ కొత్త. అచ్చా. సార్ నేను ఫస్ట్ లెవెల్లో 7 ఉన్నారు. 7 కాకుండా ఎక్కువ మందిని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఉన్నప్పుడు నేను ఉన్నా అన్లిమిటెడ్ ఉన్నా అన్లిమిటెడ్. నాకు 16 మంది ఉన్నారు. ఆటో అప్గ్రేడ్ అవుతా అడుగుతున్నాడు. అయితే సెకండ్ లెవెల్ 50 upgrade ఆటో అప్గ్రేడ్ అవుతారా అని అడుగుతున్నాడు second level కి. అందుకే నవ్వు వచ్చింది. లేదు సార్ అది అతను ఆ సారా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా నేను. సార్ మెటాఫోర్స్ యాదవ్ గారేమో ఇంటర్నేషనల్ తోపు, రాహుల్ భరద్వాజ్ సార్ ఏమో ఇండియా వరకు తోపు. ఇండియన్ లాడో అంతే, ఇండియన్ లాడో. ఇండియన్ లాడో ఆయన. ఇద్దరిని విడిచిపెట్టేది మనం. ఇద్దరే. కానీ పాత స్లోగన్ మళ్ళీ పునరావృతం చేయాలి సార్. ఆ, ఏడిఎస్ లో డైరెక్ట్ గా 10 or none అంతే. అట్లా చేసుకుంటేనే ఆటో రీటాప్ అప్ అవుతుంటాయి. ఎక్కడ ర్యాంక్ పడిపోదు. Capping కూడా income కి తగ్గదు. Zoom కూడా చాలా బాగా వచ్చింది సార్. అంటే అది ఫ్రస్ట్రేషన్ ప్లస్ బాధ ప్లస్ అన్ని కలుపుకొని చెప్పేసిన జూమ్ నిన్న. మంచి ప్రాజెక్ట్ కనపడుతున్నప్పుడు కూడా చేసుకోలేకపోతే బాధే కదా సార్. సరే అది కాదు సార్, నువ్వు 1000 రూపాయలు కట్టి ఇద్దరు జాయిన్ చేయించి లైఫ్ టైం ఇన్కమ్ తీసుకుంటా అంటే ఎట్లా పాసిబుల్ చెప్పది? కంపెనీ ఏమన్నా కానీ ఇక కంపెనీ ఏమన్నా పోనీ 7 నెలల్లో 7 చేసుకో. నెలకు కొని చేసుకో, ఏమున్నది ప్రాబ్లం ఏమున్నది? ఇంకొకరు స్టార్ట్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు. వాడు పొద్దున ఐడి సాయంత్రం స్టార్ట్ అని ఫోటో పెట్టబడ్డాడు. 1 day స్టార్ట్ 1 hour స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫోటోలు ఎడిటింగ్ చేసుకోలేక చేయలేక చచ్చిపెట్టాలి సార్. ₹50,000 ₹1,00,000 సంపాదించడానికి సిల్వర్ అయితే కష్టపడుతున్నారు. 20,000 ఇస్తున్నాడు. మనం ఫ్లైట్ చార్జ్ అప్ అండ్ డౌన్ పోయిస్తే 14,000 అవుతుంది ఫ్లైట్ లా. ఇంకా 60,000 మిగులుతాయి. 50,000 మనకు మిగులుతాయి. మిగులుతున్నాడు Just సిల్వర్ అయితే అది ఫ్లైట్ ఎక్కినట్టు ఉంటుంది. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడానికి ఒక రోజులో వేరే అవచ్చు. ట్రిప్ పోయి రావచ్చు. ఇప్పుడు బీటెక్లు, ఎంబీఏలు, ఎంటెక్లు వేసి 20,000, 30,000, 50,000 ఎంత కష్టపడుతుంది సార్. టీచింగ్ ఫీల్డ్ లకు పోట్లే, మరి చదువుకు పాపం. అసలు ఇప్పుడు చేసే గవర్నమెంట్ పని సంబంధమే లేదు. గవర్నమెంటే దానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేక టీచింగ్ ఫీల్డ్కి ఎలిజిబుల్ వాళ్ళని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు అవునన్నా కాదన్నా ఇంకొక 2030 వరకు సార్, ఒక 5 yearsలో 7 yearsలో టోటల్ నెట్వర్క్ అయిపోతుంది. అంతే. ఎవరు అవునన్నా కాదన్నా ఎంప్లాయ్మెంట్ పెరగాలి తప్పదు. దేర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్. చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు, ఎంప్లాయ్మెంట్ పెరగాలి. స్టార్ట్ అయిపోయింది సార్ ఎప్పుడో. యూపీలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంబీఏ ఫినాన్స్, ఎంబీఏ మార్కెటింగ్ ఎట్లనో ఎంబీఏ నెట్వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా స్టేట్స్లలో. ఇప్పుడు అన్నిట్లోకి బ్లాక్ చైన్ వస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా అంటే ఓన్లీ క్రిప్టోకే పరిమితమైన బ్లాక్ చైన్ వేరే రంగాలకు వచ్చినట్టు నెట్వర్క్ అన్నిట్లోకి బ్లాక్ చైన్ వచ్చేస్తుంది. బ్లాక్ చైన్ ఉందా లేదని అడిగి నెట్వర్క్ చేస్తారు. కంపెనీ కొత్తది వస్తే బ్లాక్ చైన్ తో నడుస్తుందా లేదా అడిగే పరిస్థితి వస్తుంది. మళ్ళీ బ్లాక్ చైన్ కూడా ఫేకా జెన్యూనా కనుక్కోవాలి. డీసెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ లో 2 రకాల ఆపరేటింగ్ ఉంటుంది. ఇప్పుడు పర్లవైన్ ఉన్నారు సార్. నమ్మే పరిస్థితి. పర్లవైన్ అది సెంట్రలైజ్డే కానీ చెప్పేది మాత్రం డీసెంట్రలైజ్డ్ చెప్తారు. అంత ఆపరేటింగ్ అది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అన్నదాత సుఖీభవ. Yes. So once again congratulations. 2 years successful గా. సో హ్యాపీ. మాకు ఎందుకు పరిచయం చేయాలనిపించిందో మీకు కానీ మంచి టైంలో సార్. మేమైతే 100 రూపాయలు లేక పిచ్చలో లేక రోడ్ల మీద తిరుగుతున్నాం. అలాంటి టైంలో ఏడిఎస్ పరిచయం గౌరవ అసలు నిలబెట్టింది ఏడిఎస్. నిలబెట్టింది. రోజుకు 100 రూపాయలు వస్తే నెలకు 3,000 వస్తుంది కదా, ఇట్లీ వచ్చలే అనుకునే ఉద్దేశంతో జాయిన్ అయిన ఇద్దరం. నాకు కూడా సార్ నిజంగా చెప్తున్నాను. అసలు నంబర్ కానీ సిచ్యువేషన్ జోబ్లెక్లో 100 రూపాయలు తీయాలి అని ఆలోచించే టైంలో నాకు ఏడిఎస్ దొరికింది. కానీ రోజుకి 12,000 అంటే సార్ 12,000 నెలకు 3.5 lakhs. నెలకు 3.5 lakhs. రోజుకు 12,000 అంటే మా మేడం సార్ 4,000 16,000 సార్ డైలీ. మా ఇంట్లో వాళ్ళు సార్, మా ఇంట్లో వాళ్ళు నేను చెప్తున్నా కదా, ఇలా 8,000 అలా 4,000 12,000 ఇట్లా పడంగానే తీసుకొని ఇది నా ఇన్కమ్ అని స్క్రీన్ షాట్ పెడితే ఏడిఎస్ నడిపేది మా వాళ్ళే అని చెప్పుకునేటోళ్ళు తెలుసా. ఎందుకంటే ఎక్కడికి జూమ్ వినేటోళ్ళు, మన గొంతులు వినిపించేవి. రాజలింగ్ సార్ చెప్పినట్టుగా, రాజలింగ్ సార్ వాళ్ళ కోమటి చిన్న విలేజ్, ఒక చిన్న గ్రామం. 7 గంటలకి ఏ లైన్లోకి పో, ఏ వీధిలోకి పో, ఏడిఎస్ మీటింగ్ మన గొంతులు తప్ప ఇంక వినుకోడిపోయారు. మీటింగ్ వినని ఇబ్బంది ఉండకపోయింది. ఏడిఎస్ మీటింగ్ ఆ ఊరు మొత్తం ఉన్నారట సార్. 1000 మంది ఫుల్ అయ్యేటోళ్ళు. మరి అంతా బ్యాచ్ అదే
సో ఏడిఎస్ కొనసాగుతుంది, మెటాఫోర్స్ చాలా కొనసాగుతుంది. మందికి లైఫ్ ఇస్తుంది. మళ్ళీ పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది. మనకు 2 చాలు సార్ ఇక లైఫ్ సెటిల్. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదన్నట్టు సెటిల్ అయిపోయినాం. అయిపోయినాం అంతే. మెటాఫోర్స్ ఏడిఎస్ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పటికైనా ఇటు వస్తే ప్రయత్నం చేస్తే మనలో ప్లాన్ చేస్తే సెటిల్ అయిపోతాం. సెటిల్ అయిపోతుంది. Yes. అంతే సింపుల్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. జై ఏడిఎస్. ఏడియస్ చలో లేవండి ఇక. ఇది